హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితోటి పప్పు చెక్కలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకు ఇది సంక్రాంతి పండగ అంటేనే మనకు పిండి వంటల స్పెషల్ కాబట్టి మనకు ఇలా రకరకాల పిండి వంటలు మనము చేసుకుంటాము. మనకు ఈ గారెలు అనేది మనకు కారపొడితోటి కాకుండా పచ్చిమిర్చితోటి మనకు ఏ విధంగా తయారు చేయాలో సింపుల్గా మీకు చూపించబోతున్నాను. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి కూడా కొన్ని రెబ్బలు తీసుకోండి. తీసుకొని కొద్దిగా గల్లుప్పు వేసుకోండి. గల్లుప్పు లేకుంటే మనకు నార్మల్ సాల్ట్ అయినా వేసుకున్నా సరిపోతుంది. వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గమా లాంటిది తీసుకొని పిండిని జల్లెడ పట్టేసుకొని తీసుకోవాలి. 1 కేజీ వరకు మనం పిండి పట్టించుకొని జల్లెడ పట్టేసుకోవాలి. చిన్న చిన్న ఏమైనా డస్ట్ అనేది ఉంటే జల్లెడ పట్టేసుకుంటే పోతుంది కాబట్టి కంపల్సరీగా పిండి అనేది జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకోవాలి. తర్వాత బెబ్బర పప్పు ఒక 2 అవర్స్ నానబెట్టేసుకొని వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఆకులు కూడా వేసుకోండి. సాల్ట్ అనేది పచ్చిమిర్చి పేస్ట్లోనే సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేయనవసరం లేదు. ఆ సాల్ట్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకుంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా చూసుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసుకున్న జార్లను కొన్ని వాటర్ అనేది పోసుకొని పిండి అంతా మెత్తగా కలుపుకోవాలి. ఈ గారెలకు మెంతి వేస్తాం కాబట్టి చాలా స్మెల్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పిండి ఈ విధంగా మెత్తగా పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చిన్నగా ఉండలుగా చేసుకొని ఇలా పూరీల ప్రెస్ ఉంటుంది కదా, ఆ పూరీల ప్రెస్ తోటైనా చేసుకోవచ్చు, లేకుంటే ఈజీగా చేతితోటైనా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పూరీలాగా వస్తాయి. సేమ్ ఇదే విధంగా మిగతా వాటి మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. గారెలాగా చేసుకోవాలి. ఈ గారెలు కారపొడితోటి కాకుండా పచ్చిమిర్చితో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సరే, మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ గారెలు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. తర్వాత మొత్తం ఈ విధంగా చేసి పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చే వరకు గారెలు అనేది కాల్చుకోవాలి. ఇంకా ఆయిల్ అంతా అడిచే వరకు ఉంచుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోండి. గారెలు అనేది కారపొడితో కాకుండా పచ్చిమిర్చితో చేస్తాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే సింపుల్గా చెక్కలు అనేది రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.